వెల్కమ్ టు సైరా మీడియా. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పార్లమెంట్ కన్వీనర్ కోవూరు సంగమేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వీరి ప్రచారం ఎలా సాగుతుంది, ఏ విధంగా బీజేపీ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు ప్రజల్లోకి వెళ్తుంది అనే విషయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా గత 3-4 నెలల నుంచి విస్తృతంగా పర్యటించడం, బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్తను తట్టిలేపే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 100% పాజిటివ్ ఓటు అనేది వాళ్ళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది. దేశంలో 2014లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 282 సీట్లు గెలిస్తే 2019 ఎన్నికలలో 303 సీట్లు గెలిచింది. ఈ రకంగా దేశంలో 75 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి కూడా ఒకసారి వచ్చిన మెజార్టీ రెండోసారి రాలేదు, తగ్గింది. కానీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న పనుల కారణంగా 282 పోయి 303 అయినాయి, 303 పోయి 336 అయినాయి. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి టర్ముకు మెజార్టీ పెరిగింది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకున్నది. ఈ టర్మ్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ అంశం కూడా బకాయి లేకుండా కశ్మీర్ను భారతదేశంలో 370 ఆర్టికల్ ఎత్తేసి విలీనం చేయడంతో పాటు త్రిపుల్ తలాక్ను అమలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. అదే రకంగా 500 సంవత్సరాల హిందూ సమాజం యొక్క కళ, సుమారు మన తాతలు ముత్తాతలు అంతకుముందు ఉన్నోళ్ళు చాలా 500 సంవత్సరాల నుండి అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయాలని ఉద్యమం చేసి అనేక మంది అసూలు బాసిరు ఎందరో ప్రాణాలను కోల్పోయారు. ఇవాళ అలాంటి అయోధ్య రామాలయాన్ని నిర్మాణం చేసిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేమి, ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అయితేమి అయోధ్యలో రామాలయంలో కడితే దేశం అల్లకల్లోలం అయిపోతుంది, కశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేస్తే దేశం అల్లకల్లోలం అయిపోతుంది, త్రిపుల్ తలాక్ అమలు చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోతుంది, సిఏఏ ఎన్ఆర్సీ అమలు చేస్తే దేశం అల్లకల్లోలం అవుతుందని చెప్పి బీరాలు వలికిన కాంగ్రెస్ పార్టీ అయితేమి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలు అయితేనేమి ఇవాళ నోర్లు వెలుగబెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా నిజాయితీగా ఈ దేశ ప్రజలను ఒక సమ్మానించే రీతిగా ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలన ఆద్యంతం ఉన్నది. దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఇవాళ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా ఆకట్టుకునే రీతిగా నరేంద్ర మోడీ గారి పాలన ఉన్నది. ఈ దేశంలో ఒకప్పుడు రోడ్ల వ్యవస్థ మరీ అధ్వానంగా ఉండేది. ఇవాళ భారతదేశంలో ఏ రోడ్డు ఎక్కడ చూసినా అందమైన రోడ్లు, విలాసవంతమైన రోడ్లు, ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు వేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ పోయినా కానీ ఇవాళ మంచి అందమైన రోడ్లు, విలాసవంతమైన రోడ్లు, 4 లేన్ 6 లేన్ 8 లేన్ లేచి వందే భారత్ ట్రైన్ లేచి ఈ దేశంలో దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుతున్న ఘనత నరేంద్ర మోడీ గారిది. అదే రకంగా అంత్యోదయ స్కీమ్ ద్వారా ఏదైతే బీద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్లకు ప్రతి కుటుంబానికి ఫ్రీగా రేషన్ బియ్యం అందజేయడంతో పాటు ప్రతి ఇంటికి ఒక పైఖానా నిర్మాణం ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం చేసిన ఘనత ఆయనది. అదే రకంగా ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చిండు ఆయుష్మాన్ భారత్ అని. 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా 5 లక్షల రూపాయల హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈసారి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి ఇంకా చాలా అనేక రకాల స్కీములు తీసుకొచ్చి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆద్యంతం పుట్టిన పిల్లలకిచ్చే బాలామృతం మొదలు వాళ్ళకిచ్చే వ్యాక్సిన్తో పాటు మనకు ప్రపంచం మొత్తం కరోనా వస్తే ప్రపంచం మొత్తానికి నరేంద్ర మోడీ గారు భారతదేశం దిక్సూచిగా మారింది. ప్రాణవాయువును కల్పించడం ఇవాళ ప్రపంచ దేశాలలో ఉన్న అందరు వ్యక్తులకు. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో తయారైంది. మనతో తయారైన వ్యాక్సిన్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వ్యాక్సిన్ తీసుకొని ఇవాళ ఇంత స్వేచ్ఛగా మనం ఇవాళ తిరగగలుగుతున్నాం. లేకపోతే కరోనాలో మన కళ్ళ ముంగట మనం చూసినాం, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాలో. వాళ్ళందరినీ కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇది గుర్తు చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు, కానీ తెలిసి చెప్పకపోతే కూడా తప్పే కాబట్టి గుర్తు చేస్తున్నాం అంతే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం తీసుకొని నరేంద్ర మోడీ గారు వారి పాలన 100% ప్రజలకు అనుకూలంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా గౌరవించే విధంగా. ఇంకొకటి, ఇవాళ గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి మచ్చ ఒక పార్లమెంటు మెంబర్ మీద, పార్లమెంటు మెంబర్ మొదలు కేంద్ర మంత్రివర్యులైతేనే ప్రధానమంత్రి అయితేనేమి ఇవాళ ఈ దేశంలో ఉన్న ఏ పౌరుడు ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని కానీ ఒక ఎంపీని కానీ విమర్శించే స్థాయిలో లేదు.
అవినీతి రహిత పాలనను నరేంద్ర మోడీ గారు అందించారు. అదే రకంగా ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క కీర్తిని ప్రతిష్టను పెంచిండు. ఇవాళ మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆయన ఒక సంరక్షకుడిగా, ఒక హిందూ సంరక్షకుడిగా ఈ దేశంలో అన్ని రకాలుగా ఇవాళ సమాజంలో ఉన్న అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దాన్ని మనకు అనుకూలంగా అమల్లోకి తీసుకొస్తున్న ఒక మహనీయుడు నరేంద్ర మోడీ. అలాంటి మహనీయునికి ఇన్ని చేసిండు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు. కానీ అడుగుతున్నది ఏంటి, ఒక మెదక్ పార్లమెంటును గెలిపియమని అడుగుతున్నాం, మాధవనేని రఘునందన్ రావు గారిని గెలిపియమని అడుగుతున్నాం, కమలం గుర్తును గెలిపియమని అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారికి మెదక్ పార్లమెంటును మద్దతుగా గెలిపించి కానుకగా ఇవ్వాలి, మద్దతుగా నిలబడాలి. రాబోయే రోజుల్లో 400 సీట్లు గెలవబోతున్న భారతీయ జనతా పార్టీకి 399 దేశమంతా వస్తే ఒక మెదక్ పార్లమెంటు మన మాధవనేని రఘునందన్ రావు గారిని గెలిపించి కానుకగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి. ఇస్తే 400 సీట్లు వస్తే నరేంద్ర మోడీ గారు మరొక విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానీ, రోడ్లు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, 370 ఆర్టికల్ కానీ, రామజన్మభూమి కానీ, ఈ దేశంలో జరిగిన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, రానున్న రోజులలో ఇది అంతా ట్రయల్. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా ట్రయల్. రానున్న రోజుల్లో రియల్ పిక్చర్ చూపిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రియల్ పిక్చర్ చూడడానికి మనమంతా ఉండాలి. రియల్ పిక్చర్ చూడడానికి మనమందరం భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. రియల్ పిక్చర్ చూడడానికి కమలం గుర్తును ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ డబ్బుల సంచులు పట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ డబ్బుల సంచులు పట్టుకొని, లిక్కర్ బాటలు పట్టుకొని ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నాయి. మేము ప్రజలకు అందరికీ కూడా పేరున ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళు లిక్కర్ రాయిపిస్తే తాగాలి, డబ్బులు ఇస్తే తీసుకోవాలి. వాళ్ళు 5,000 ఇస్తే 1,00,000 అడుగుండి, వాళ్ళు 1,00,000 ఇస్తే 10 లక్షలు అడుగుండి. కానీ ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయాలి. మీకోసం, మీ శ్రేయస్సు కోసం పనిచేసే జాతీయ పార్టీ వల్ల ఏదైనా ఉంటే ఈ దేశంలో అది భారతీయ జనతా పార్టీ. కులాల పేరు మీద, మతాల పేరు మీద గొడవలు పెట్టి ఇవాళ సమాజాన్ని చీల్చి ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలి. వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడా తప్పకుండా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు, బీఆర్ఎస్ పార్టీ డబ్బులు రిటర్న్ తీసుకోవాలని చెప్పి ప్రజలను కోరుతున్నా. డబ్బులు తీసుకోవాలి, లిక్కర్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. మీ ఆశీర్వాదం మాత్రం నరేంద్ర మోడీకి ఇవ్వాలి, కమలం గుర్తుకి ఇవ్వాలి, మాధవనేని రఘునందన్ రావుకి ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరున విజ్ఞప్తి చేస్తున్నా ఈ సైరా మీడియా ద్వారా. వీరికి సైరా మీడియా అందరికీ, సైరా మీడియా మేనేజ్మెంట్కు, మన మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.